ఓకే. సో క్రియేట్, రిట్రీవ్, రీడ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసాం. సో టుడే క్లాస్ వచ్చేసి నెక్స్ట్ అప్డేట్, డిలీట్ ఎలా చేస్తాం, నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్, రిజిస్టర్ అయిన డీటెయిల్స్ అన్ని మనం ఆ డేటాబేస్ లో స్టోర్ చేయాలి, మళ్ళీ రిట్రీవ్ చేయాలి. సో వాటిని మళ్ళీ ఎడిట్ ఎలా చేయాలి, సో అలా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా. సో ఈరోజు క్లాస్ లో వచ్చేసి ఏంటి అంటే ఆల్రెడీ కార్డ్ ఆపరేషన్ చూసాం. కార్డ్, సో ఇందులో ఈ కార్డ్ ఆపరేషన్స్ లో సో ఆల్రెడీ కంప్లీట్ చేసినవి ఏంటి, క్రియేట్, నెక్స్ట్ రీడ్ ఆర్ రిట్రీవ్. సో ఈ టూ కంప్లీట్ చేసాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అప్డేట్. సో ఎలా అప్డేట్ చేయాలి షెల్ లో, నెక్స్ట్ డిలీట్ ఎలా చేయాలి వాల్యూస్. సో ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ రన్ ద ప్రాజెక్ట్ ఆర్ రన్ ద సర్వర్. Student, yes, cmd manage.py dot space run server. సో సర్వర్ ని రన్ చేసాం. ఓకే. సో ఒకసారి ప్రాజెక్ట్ రన్ చేద్దాం. లోకల్ హోస్ట్ కోలన్ 8000. సో దిస్ ఈస్ అవర్ ప్రీవియస్ క్లాస్ లో ఇంతవరకు డిస్కస్ చేసాం. ఎప్పుడైతే మనం రిజిస్టర్ అని క్లిక్ చేస్తామో ఇక్కడ మనం బూట్స్ట్రాప్ ఏం అప్లై చేయలేదు కాబట్టి నార్మల్ ఫామ్ డిజైన్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఫర్దర్ నెక్స్ట్ కాన్సెప్ట్ లో రిజిస్ట్రేషన్ పేజ్ కి మనం బూట్స్ట్రాప్ అనేది అప్లై చేద్దాం. సో ఇలా, సో మీకు ఎక్కడైనా నిన్న మన క్లాస్ లో ఇది రాలేదు, సో మనం ఇక్కడ ఒక లైన్ యాడ్ చేయాలన్నమాట. సో రిజిస్ట్రేషన్ అని registration.html తీసుకున్నాం కదా. సో ఇక్కడ బూట్స్ట్రాప్ ఏం అప్లై చేయలేదు కాబట్టి నార్మల్ గా డిస్ప్లే అయింది. ఓకే. సో ఏం లేదు, మనం header.html ఉంది కదా, సో ఇది ఆల్రెడీ మనం ఎక్స్టెన్స్ యూజ్ చేసి ఇక్కడికి యాడ్ చేస్తాం. తర్వాత మనం ఏదైనా కంటెంట్ ఇండెక్స్ పేజ్ లోకి రావాలంటే బ్లాక్ కంటెంట్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇన్సర్ట్ చేయాలన్నమాట, యాడ్ చేయాలి ఇలా. సో ఇది యాడ్ చేస్తే, సో ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో వెన్ క్లిక్ ఆన్ రిజిస్టర్, దెన్ రిజిస్టర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. క్లియర్, ప్లీజ్ రెస్పాండ్. సో మీకు ఎర్రర్ వచ్చేసి ఒకసారి urls.py ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఒకసారి ఒకవేళ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. ఇది ఒక ప్రాజెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇంతకు ముందు అడిగారు అనమాట, మేడం రిజిస్టర్ చేసిన డీటెయిల్స్ అనేటివి ఎక్కడ సేవ్ చేయలేదు, జస్ట్ స్టాటిక్ గా డిస్ప్లే అయ్యాయి. నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను అనమాట. సో అలా కాకుండా రిజిస్టర్ అయిన యూజర్ డీటెయిల్స్ మనకి డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మనకు కూడా డిస్ప్లే అవ్వాలి. ఓకేనా. సో పర్మనెంట్ గా మన డేటాబేస్ లో స్టోర్ చేసుకోవాలి. సో అంతకంటే ముందు కార్డ్ ఆపరేషన్స్ లో 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్, then stop the server, control C. So here manage.py is shell. సో మన సెల్ అనేది ఓపెన్ అయింది. సో ఇంతకు ముందు ఆల్రెడీ మనకి డేటాబేస్ ఓపెన్ చేయండి. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ డేటాబేస్. Open database, Django, student, then DB. సో ఇది మనకి, సో ఇదే కదా మన టేబుల్. సో ఇందులో డేటా అన్నది ఇలా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ టేబుల్ తీసుకుంటే
సంథింగ్ డేటా అనేది ఆల్రెడీ స్టోర్ అయింది. సో ఇదేంటి కమాండ్ ప్రాంప్ట్ నుంచి డేటా అనేది స్టోర్ చేసాం. సో మనం డేటా స్టోర్ చేసాం కదా, స్టోర్ అయిన డేటాని అప్డేట్ చేయడం ఎలాగా, డిలీట్ చేయడం ఎలాగా సార్ చూద్దాం. ఓకేనా, అప్డేషన్ నెక్స్ట్ డిలీషన్. ఎలా డిలీట్ చేస్తాము, ఎలా అప్డేట్ చేస్తాము. ఓకేనా, సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ జాంగో. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అప్డేట్. ఓకేనా, అప్డేట్. దెన్ so please all of you note it down commands. So one object name. So suppose I'm taking G is equal to class name dot objects dot get using get. So get యూజ్ చేస్తే మనం ఏంటి గెట్ చేసుకుంటాం ఫీల్డ్ నేమ్స్. సో అక్కడ మనకి ఏది కావాలనుకుంటే అది అప్డేట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ మనం తీసుకున్న ఫీల్డ్ నేమ్ ఏంటి, సపోజ్ ఎస్ నేమ్. సో ఎస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ ఇస్తాం. సో ఎప్పుడైతే ఇది గెట్ చేసిన తర్వాత అగైన్ ఆబ్జెక్ట్ ఏదైతే మనం ఇక్కడ ఈ కమాండ్ యూజ్ చేసి వీటి యొక్క ఇన్ఫర్మేషన్ జీలో సేవ్ చేస్తామో డాట్ ఓకే. సో జీ డాట్ మనం ఏదైతే ఫీల్డ్ నేమ్ అప్డేట్ చేయాలనుకుంటున్నామో సో ఆ ఫీల్డ్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తారు. ఫీల్డ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అప్డేషన్ వాల్యూ ఏదైతే ఉంటుందో అప్డేట్ చేయాలనుకుంటారో న్యూ వాల్యూ. సో ఇక్కడ ఎంటర్ చేస్తారు న్యూ వాల్యూ. ఓకేనా, దెన్ ఆఫ్టర్ ఎప్పుడైతే మనం అప్డేట్ చేస్తామో వాల్యూ ఈ విధంగా, సో దెన్ కంపల్సరీగా మనము ఒక మెథడ్ యూజ్ చేయాలి, సేవ్ జీ డాట్ సేవ్. సో ఈ మెథడ్ యూజ్ చేయాలి. సో ఈ మెథడ్ యూజ్ చేశాక మనకి వాల్యూ అప్డేట్ అయిందా లేదా అనేది ఒకసారి డేటాబేస్కి వెళ్ళి కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ హియర్. సో I'm taking one object G is equal to, so class name ఏంటి, మోడల్ క్లాస్ నేమ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ డేటాబేస్ వాల్యూస్ అనేవి ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది. సో మోడల్స్ లో స్టోర్ అయి ఉంటుంది. సో మోడల్ యొక్క టేబుల్ నేమ్ ఏంటి, ఎస్ రిజిస్టర్. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి అంటే ఎస్ రిజిస్టర్. సో ఎస్ రిజిస్టర్, క్యాపిటల్ ఎస్ రిజిస్టర్, ఎస్ రిజిస్టర్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ గెట్ ఆఫ్ ఎస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు. సో ఈ నేమ్ ని బేస్ చేసుకొని మనం ఏదైనా వాల్యూ అనేది అప్డేట్ చేయొచ్చు. సో ఎస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు సపోజ్ suppose I want to update the value Raju. So ఒకసారి ఎగ్జిట్ అయిపోయి
సో ఎగ్జిట్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనము యాప్ ని ఒకసారి అగైన్ మైగ్రేషన్ చేద్దాం. ఓకేనా? సో manage.py make migrations. manage.py make migrations. Control C. Make migrations. సో ఇప్పుడు వచ్చేసి manage.py డైరెక్ట్ గా మైగ్రేట్ యూజ్ చేద్దాం. ట్రై చేద్దాం. సో ఇప్పుడు సపోజ్ k is equal to s register, k is equal to s register sorry ఈ లైన్ from app name dot models import s register. ఓకే, సో అగైన్ ఇప్పుడు ఒకసారి అప్డేట్ చేద్దాం. సో ఒకసారి ఫీల్డ్ నేమ్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయి ఫీల్డ్ నేమ్స్. ఓకే, సో కే లేకపోతే ఎస్ రిజిస్టర్ డాట్ అండర్ స్కోర్ మెటా డాట్ అండర్ స్కోర్ మెటా డాట్ meta dot get underscore fields error. అవును, మరి ఇప్పుడు కొత్తది మరి మనం యాక్సెస్ చేయాలంటే ఎవ్రీ టైం ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఇంపోర్ట్ యాప్ ఐ మీన్ ఫ్రమ్ యాప్ నేమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ ఎస్విజి మోడల్ ఇంపోర్ట్ చేశాకే ఏదైనా అప్లై చేయాలి. ఓకేనా? సో ప్రింట్ dir ఆఫ్ ఎస్ రిజిస్టర్ వచ్చాయి. సో ఇందులో మనం ఏం చేయాలంటే సో ఒకసారి ఆ వేరియబుల్ నేమ్ తీసుకుందాం. సో k is equal to s register. సో మన మోడల్ ఏంటి? s register స్పెల్లింగ్ కరెక్ట్ డాట్ అండర్ స్కోర్ మెటా డాట్ గెట్ అండర్ స్కోర్ fields. Then here print k. సో మనకి ఇందులో ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. గెట్ చేసాం ఏంటి? ఎస్ నేమ్, అగైన్ ఎస్ ఏజ్, అగైన్ ఎస్ యూజర్ నేమ్, మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ మన డేటాబేస్ లో ఎస్ నేమ్, ఎస్ ఏజ్, సో ఇవన్నీ. సో ఎప్పుడైనా కూడా మన డేటాబేస్ లో వర్క్ చేయాలి కమాండ్ ప్రాంప్ట్ లో అంటే ఫస్ట్ మోడల్ ని ఇంపోర్ట్ చేయాలి. సో మోడల్ అంటే ఇక్కడ ఏంటంటే టేబుల్. సో ఆ టేబుల్ ని ఇంపోర్ట్ చేసుకొని తర్వాత మనం ఏదైనా ఆపరేషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏదైనా అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకేనా?
సపోజ్ ఒకసారి ఏదైనా ఒక వాల్యూని గెట్ చేద్దాం ఫస్ట్. సపోజ్ g is equal to s register dot objects. ఆల్రెడీ నిన్న క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. గెట్ ఆఫ్ s name is equal to రాజు. ఓకేనా? సో ఈ ఆబ్జెక్ట్ జీన్ బేస్ చేసుకొని మనం ఈ ఎస్ నేమ్ యొక్క రిమైనింగ్ ఉన్నాయి కదా, యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఏజ్ కానీ గెట్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ ఐ వాంట్ టు ప్రింట్ జీ డాట్ ఏజ్ ఎస్ ఏజ్ కామా జీ డాట్ ఎస్ ఈమెయిల్. ఓకేనా? సో వచ్చాయి కదా. సో ఇప్పుడు 23 స్టూడెంట్ ఏజ్, రాజు యొక్క ఏజ్ 23 ఉంది కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ 23 ఐ వాంట్ టు అప్డేట్ ద ఏజ్ వాల్యూ యాజ్ 30. సో హౌ టు అప్డేట్? సో ఆల్రెడీ వీ హ్యావ్ ఏ సింటాక్స్. సో హౌ టు అప్డేట్? యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్ వీ కెన్ అప్డేట్. సో అది ఉంది, అప్డేట్ మెథడ్ ఉంది. సో ఫస్ట్ వీ కెన్ చెక్ ద దిస్ కైండ్ ఆఫ్ మెథడ్. So after that one more method we have update. So after later we will see next. So again k is equal manishtam h is equal to class name enti s register dot objects dot get of. Suppose s name is equal to so I want to Raju name. So after that h dot field name enti manaki s age is equal to 30 అని ఇవ్వాలనుకుంటుంది. తర్వాత h dot save. ఎప్పుడైతే అప్డేట్ చేస్తామో ఇలాగా సేవ్ చేయాలి. సో సేవ్ చేశాక ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి? సో ఈ ప్లేస్కి వెళ్ళేసి డేటాబేస్ కి దెన్ రీలోడ్. సో ఇప్పుడు చేంజ్ అయిందా ఏజ్ 30 అని? సో ఇది కొంచెం ఇంకా నెక్స్ట్ నుంచి కొంచెం డెప్త్ గానే ఉంటది. సో కొంచెం ప్లీజ్ లిజన్ వాట్ హ్యాపెనింగ్ దేర్. జస్ట్ మీకు అర్థమైనా చాలు. సో ఎప్పుడైతే మనము అప్డేట్ చేస్తామో యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్ నుంచి మనం ఎక్కడ ఏ ఫీల్డ్ కావాలనుకుంటే ఆ ఫీల్డ్ కి అప్డేట్ చేసి దెన్ ఫైనల్ గా వి యూజ్ సేవ్ మెథడ్. క్లియర్? ప్లీజ్ రెస్పాండ్. ఓకే, నెక్స్ట్. సో ఇది ఒక టైప్. వన్ మోర్. సో అగైన్ ఇంకొకటి. సో డైరెక్ట్ గా సో ఆబ్జెక్ట్ నేమ్ k is equal to s register or class name dot objects dot get. Sorry, not get. So here we can use all dot update of. సపోజ్ మీరు ఇక్కడ డైరెక్ట్ గా ఏంటి ఇక్కడ 2 లైన్స్ యూజ్ చేశారు. సో అలా కాకుండా మనం ఇక్కడే డైరెక్ట్ గా ఫీల్డ్ నేమ్ కమా న్యూ వాల్యూ. సో దానికి ఏదైనా న్యూ వాల్యూ ఇక్కడే అప్డేట్ చేసుకోవచ్చు. సో నో నీడ్ టు రైట్ సేవ్ మెథడ్. సో ఇలా డైరెక్ట్ గా మనం ఆల్ యూజ్ చేస్తే ఏమొస్తుంది? మన డేటాబేస్ లో ఉన్న డేటా మొత్తం వస్తుంది. డేటా మొత్తం గెట్ చేసుకొని సో మనం ఎక్కడైతే అప్డేట్ చేయాలనుకుంటామో సో ఆ ఫీల్డ్ నేమ్ యూజ్ చేసి ఆ వాల్యూని అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? ప్లీజ్ రెస్పాండ్. సో ఒకసారి చూద్దాం. ఒకవేళ ఇది రాకపోతే నెక్స్ట్ వేరే మెథడ్ అయినా అప్లై చేయొచ్చు. p is equal to class name s register dot objects dot all dot update
update SAs equal to SAs is equal to 35 సో ఏంటి ఇది ఏంటి అంటే ఈ మెథడ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మొత్తం మీరు ఎక్కడైనా టోటల్ గా అప్డేట్ చేయాలనుకోండి, ఒక ఫీల్డ్ మొత్తం అప్డేట్ చేయాలనుకోండి, సో అలాంటి కేసులో ఇది యూజ్ అవుతుంది. సిమిలర్ గా ఇప్పుడు ఏజ్ అనేది ఉంది, సో ఈ ఏజ్ మొత్తం అప్డేట్ అయింది చూసారు ఇక్కడ. సో ఇది యూజ్ చేయడం, ఆల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం అప్డేట్ అవుతుంది. సో ఇది ఒక డ్రాబ్యాక్, ఆల్ అనేది యూజ్ చేయకూడదు. సో ఏం యూజ్ చేయాలి నెక్స్ట్, ఆల్ అని యూజ్ చేస్తే ఏంటి, మొత్తం ఈ ఫీల్డ్ ఎస్ఏజ్ ఎక్కడైతే ఉందో సో ఆ ఫీల్డ్ ఆ రో ఐ మీన్ ఆ కాలం మొత్తం అప్డేట్ అవుతుంది. ఓకే, సో అలా కాకుండా మనకి పర్టికులర్ వాల్యూ దగ్గర అప్డేట్ అవ్వాలి అనుకున్నాం. సపోజ్ ఐ వాంట్ టు అప్డేట్ సపోజ్ మధు అని ఉంది. సో ఈ మధు అనే 2 టైమ్స్ ఉంది. సో కాబట్టి ఐడిని బేస్ చేసుకొని మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా, చూద్దాం. సో దెన్ అగైన్ యూజ్ k is equal to s register డాట్ ఆబ్జెక్ట్స్. సో మనకి ఇక్కడ డూప్లికేషన్ వాల్యూస్ తో వర్క్ చేయాలి అనుకుంటే మనం ఏమి యూజ్ చేయాలి, ఫిల్టర్ అనేది వర్క్ అవుతుంది. గెట్ మెథడ్ యూజ్ అవ్వదు. సో గెట్ అంటే ఓన్లీ పర్టికులర్ సింగిల్ యూనిక్ రికార్డ్ ఉంటే మాత్రమే వర్క్ అవుతుంది. అదే ఫిల్టర్ అయితే మొత్తం డూప్లికేషన్ వాల్యూస్ ను అలో చేస్తుంది. ఓకేనా, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఆబ్జెక్ట్స్ డాట్ ఫిల్టర్ ఆఫ్, సపోజ్ ఐ వాంట్ టు అప్డేట్ id is equal to suppose 3 dot update sag is equal to 50. చూద్దాం అప్డేట్ అవుతుందా లేదా. ఇలా అప్డేట్ అవ్వకపోతే నెక్స్ట్ ఏం ప్రొసీజర్ వర్క్ చేయాలి. సో దెన్ అప్డేట్ అయిందా. సో ఏంటి, ఎప్పుడైతే మనకి ఈ ఐడిని బేస్ చేసుకొని, సో ఎక్కడ ఐడి యూజ్ చేస్తేనే బెటర్. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి, పర్టికులర్ ఈ ఐడిని బేస్ చేసుకొని మనం నాట్ ఓన్లీ ఏజ్, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ద యూజర్ నేమ్, సో సేమ్ అదే ఐడికి యూజర్ నేమ్ అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే, యూజర్ నేమ్ యూనేమ్. ఓకే, సో ఈ యూనేమ్ వచ్చేసి రెండింటికి సిమిలర్ ఉంది. సో చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఏపీఎస్ఎస్డిసి అని ఇవ్వాలనుకుంటున్నాం. సో దెన్ డేటాబేస్కి వచ్చేసి అప్డేట్ చేస్తాను. సో అప్డేట్ అయింది కదా. సో దిస్ ఈస్ అప్డేట్ మెథడ్. గాట్ ఇట్, ప్లీజ్ రెస్పాండ్. నెక్స్ట్ ఇది అప్డేట్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిలీట్, ఎలా డిలీట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ డిలీట్. సో ఈ ఆల్ యూజ్ చేస్తే ఏంటి అంటే సేమ్ ఒకే కాలం ఫీల్డ్ కి అప్డేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ మోర్ మెథడ్ ఉంది కదా. సో p is equal to class name dot objects dot filter using field name equal to value dot update of field name is equal to new value. ఓకేనా, ఇది అప్డేషన్. నెక్స్ట్ డిలీషన్, డిలీట్. So take one object value y is equal to class name dot objects dot get field name comma
sorry, is equal to value, then y dot delete using delete. Okay na? Or using filter. మీ ఇష్టం. Get అనే యూజ్ చేయండి, ఇక్కడ ఫిల్టర్ అనే యూజ్ చేయండి. One more method, filter. So class name dot objects dot filter same field name equal to value dot delete. Okay, ఇలా open database. So I want to delete. So I want to delete ఏదైనా ఒక పర్టికులర్ నేమ్ ని బేస్ చేసుకొని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సో డైరెక్ట్ గా వేరే వేరియబుల్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా చేద్దాం. s register dot objects dot filter so field name s name is equal to then Raju dot delete. సో చూద్దాం, దెన్ రీలోడ్. సో ఆటోమేటిక్ గా చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న ఐ మీన్ డిలీట్ అయింది అంటున్నాను. నెక్స్ట్ మధు యూజ్ చేద్దాం. ఓకే, మొత్తం రో డిలీట్ అయింది. ఒక రో డిలీట్ చేస్తాం. సో ఇప్పుడు చూద్దాం. సో మొత్తం డిలీట్ అయిపోయాయి. సో ఏంటి ఇక్కడ 1 వచ్చేసి ఏంటి, ఫస్ట్ ఒక రికార్డ్ డిలీట్ అయింది. సో నెక్స్ట్ 2 రికార్డ్స్ డిలీట్ అయ్యాయి. సో 2 రికార్డ్స్ ఎందుకు డిలీట్ అయ్యాయి, మధు అనేది సేమ్ సిమిలర్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి సో డిలీట్ అయిపోయింది. సో ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఆల్ ఫీల్డ్స్, సో ఇక్కడ మనకి ఆల్రెడీ లేవు కాబట్టి జస్ట్ కమాండ్ టైప్ చేసుకోండి. ఇది వచ్చేసి పర్టికులర్ వాల్యూస్ డిలీట్ చేయడం. మనకి ఆల్రెడీ మొత్తం డిలీట్ అయ్యాయి. సో వన్ మోర్. సో డిలీట్ ఆల్, మొత్తం డిలీట్ చేయాలి అనుకుంటే క్లాస్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ డాట్ డిలీట్. సో ఇప్పుడు ఏంటి, మొత్తం డిలీట్ అవుతుంది. ఓకేనా? ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ then delete. సో ఆల్రెడీ ఇక్కడ ఏం లేవు కాబట్టి సో ఇలా చూపించింది 0 రికార్డ్స్ అని. సో ఇది డిలీషన్. ఓకే, క్లియర్? ఇది ఈ శాంపుల్, ఈ కమాండ్సే మనకి యూజ్ అవుతాయి. ఎక్కడ అంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్, ఐ మీన్ ఇప్పుడు ఒక ఫామ్ క్రియేట్ చేసి యూజింగ్ బూట్స్ట్రాప్ యూజ్ చేద్దాం, కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, సో ఒక URL క్రియేట్ చేయండి. సో ఎప్పుడైతే మనకి అసలు మెయిన్ పేజ్ రన్ చేస్తామో ఈ SREG కాకుండా, సో ఇక్కడే ఓకే, సర్వర్ ని రన్ చేయలేదు కదా. సో ఇక్కడ ఈ షెల్ లో నుంచి మీరు ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే యూజింగ్ ఎగ్జిట్ మెథడ్. సో ఎగ్జిట్ అని టైప్ చేస్తే ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇప్పుడు సర్వర్ ని రన్ చేయండి. manage.py స్పేస్ రన్ సర్వర్. సో ఇలా, సో ఇక్కడే మనకి ఏం డిస్ప్లే అవ్వాలంటే ఇలా మనం క్లిక్ చేయకోకుండా ఇక్కడే రిజిస్టర్. సో ఇక్కడ రిజిస్టర్ అండ్ డీటెయిల్ సో ఎలా ఉండాలంటే సో ఇది టోటల్ పేజ్ మన బ్రౌజర్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే
సో ఇక్కడ యూజర్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ స్టోర్ అయిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎవ్రీ టైం అప్డేట్ చేస్తూ రావాలి. ఐ మీన్ డిస్ప్లే చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఈ మెకానిజం అంతా వర్క్ చేయాలి అంటే బూట్స్ట్రాప్ లో కొన్ని కార్డ్స్ అనేటివి ఉంటాయి. కార్డ్ వ్యూస్ అనేటివి ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఐ మీన్ ఫామ్ ని క్రియేట్ చేస్తూ రావచ్చు. ఓకేనా. సో ఇది యూజర్ అనేది ఇది డిస్ప్లే చేసేది, ఇవి యాడ్ చేసేది ప్రతి ఒక్క యూజర్ డీటెయిల్స్ ఇవి డిస్ప్లే చేయాలి ఈ పేజ్ లో. సో ఇలా మనం ఒక క్రియేట్ ఈ నావ్ బార్ అనేది ఆటోమేటిక్ గా ఇది అన్ని వాటికి సిమిలర్ గానే ఉంటుంది. ఓకేనా ఇలా. ఓకే. సో సేమ్ అదే పేజ్ ఓపెన్ అయితేనే ఇలా వచ్చేటట్టు చేద్దాం. సో ఇక్కడ కొంచెం అప్డేట్ చేద్దాం. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ urls.py urls student then urls.py. సో మనకి ఏంటి ఇక్కడ హోమ్ పేజ్ కి ఇలా ఇచ్చేసాం డైరెక్ట్. సో దీనికి ఒక నేమ్ ఇవ్వండి ఎస్జి అని. సో ఇప్పుడు మనం అప్లై చేసే ఆపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ప్లీజ్ లిజన్. సో టేక్ వన్ పార్ట్. సో ఇది మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఓన్లీ ఎంటీగా ఇస్తే మీకు తెలుసు ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటది అని. ఓకేనా. సో టేక్ వన్ ఎంటీ parenthesis నెక్స్ట్ views dot operations views dot operations then take name is equal to suppose OP అని ఇస్తుంది. ఓకేనా. సో అగైన్ create views, go to views, then again here write one more function def operations then request. So return render of so request render of request. Okay. Thank you guys. Request comma. సో మనం ఇక్కడ operations.html. సో ఈ పేజ్ ని ఎప్పుడైతే ఆ యూఆర్ఎల్ మనం అక్కడ టైప్ చేస్తామో సో ఆ ప్రిఫరెన్స్ వస్తుందో సో అప్పుడు ఈ పేజ్ కి రెండర్ అయ్యేటట్టు రాస్తుంది. ఓకేనా. సో ఆల్ ఆఫ్ యూ క్రియేట్ వన్ టెంప్లెట్. All of you create one template. So click on template, take new file, then Control S, file name as operations.html. So please listen ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కొంచెం. సో ఇంకోటి మీకు చెప్పాను కదా అది చూపిస్తాను చూడండి. సో ఈ బూట్స్ట్రాప్ లో అన్ని చెప్పాలంటే ఇప్పుడు కొంచెం టైం లేదు కదా, కొంచెం డేటాబేస్ స్టోరింగ్ ఇవన్నీ వస్తే మీకు ఇంకా అవి ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసుకోవడం ఈజీనే. సో బూట్స్ట్రాప్ ట్యూటోరియల్. సో ఇక్కడ మనకి ఏ కాన్సెప్ట్ యూజ్ అవుతుందంటే కార్డ్స్. వెర్ ఇస్ కార్డ్స్. సో ఈ కార్డ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది చూడండి. కార్డ్ ఇన్ ఏ బూట్స్ట్రాప్ ఇస్ ఎ బార్డర్డ్ బాక్స్ విత్ సమ్ ప్యాడింగ్ అరౌండెడ్ ఇట్స్ కంటెంట్. నెక్స్ట్ ఇట్ ఇంక్లూడ్ ఆప్షన్స్. ఈ కార్డ్ లో ఏంటంటే ఫుటర్ హెడర్స్ ఫుటర్స్ కంటెంట్ కలర్స్ సో ఆల్ దోస్ థింగ్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ బూట్స్ట్రాప్ కి నార్మల్ సిఎస్ఎస్ యూజ్ ఏంటంటే ఇది కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ యూజ్ ఏంటంటే ఐ మీన్ నెక్స్ట్ ఇక్కడ మనం ఈ వెబ్సైట్ ని ఒకవేళ మీరు చిన్నగా చేసినా కూడా కంటెంట్ అన్నది అలాగే కనిపిస్తుంది. సో ఇది మెయిన్ యూసేజ్ ఆఫ్ బూట్స్ట్రాప్. ఓకేనా. సో ఇక్కడ
సో ఏదైనా ఇలా మీరు అప్లై చేయాలి, ఇలా ఫూటర్, హెడర్, నెక్స్ట్. సో ఈ కలర్స్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా ఎక్కడైనా ప్రైమరీ బీజీ ఐఫన్ ప్రైమరీ అని రాస్తాం. సో ప్రైమరీ రాయగానే ఈ కలర్ డిస్ప్లే అవుతుంది. ఎక్కడైనా మనకి సక్సెస్ అనగానే గ్రీన్ కలర్ రావాలి అనుకుంటే సక్సెస్ బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్, ఐఫన్ సక్సెస్. నెక్స్ట్ ఇన్ఫో అంటే ఈ కలర్ డిస్ప్లే అవుతుంది. వార్నింగ్స్ అంటే ఆరెంజ్ కలర్స్. సో కొన్ని కలర్స్ డైరెక్ట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. బిజీ డేంజర్ అంటే రెడ్, ఎక్కడైనా మీకు రెడ్ కలర్స్ ఉంటాయి మీరు ఏదైనా అప్లికేషన్ చూసినట్లయితే. సెకండరీ అంటే ఇలా ఈ కలర్స్. నెక్స్ట్ డార్క్ అంటే డార్క్ కలర్, లైట్ అంటే లైట్ కలర్స్. నెక్స్ట్ లింక్స్ ఇలా ఫస్ట్ కార్డ్ తీసుకుంటాం. సో అందులో కార్డ్ బాడీ. సో మీకు ఇక్కడ కార్డ్ టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్, ప్రతి ఒక్కటి డివ్స్ లోనే తీసుకోవాలి. ఈ బూస్ట్ ట్రాప్ లో ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్. సో క్లాస్ యూజ్ చేసి మనం అట్ ఏ టైం అన్ని ఇలాగా. బటన్ టైప్ కావాలంటే బటన్. నెక్స్ట్ బటన్ కి కలర్ అప్లై చేస్తాం, ఒక లింక్ ఇస్తాం ఇలాగా. ఇవన్నీ ఒక లింక్ కూడా బటన్ లాగా రావాలి అంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు BTN అంటే బటన్. సో అది ఒక ప్రైమరీ. అంటే ప్రైమరీ కలర్ ఏంటి ఇక్కడ? సో కలర్స్ లో ప్రైమరీ కలర్ బ్లూ కలర్ వస్తుంది. సో ఇలాగా ఒకసారి 1 by 1 చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? సెంటర్ రావాలంటే సెంటర్, కార్డ్ బాడీ, సో కలర్ ఇలా రైట్ సెల్. సో చూడండి ఇలా వస్తాయి మనం రాసిన కంటైనర్. సో ఈ కంటైనర్ ఎందుకు యూజ్ చేస్తుంది అంటే ఈ కంటైనర్ లోనే ఈ కార్డ్స్, ఈ ఫార్మ్స్ అన్ని రాయాలి. ఓకే. ఓకే. సో ఇది బూస్ట్రాప్. ఇలా నంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటి, హెడర్ పార్ట్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి. nav బార్ అనేది అన్నిటికీ సిమిలర్ గా ఉండాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకి ప్రిఫరెన్స్ ఎక్కడ ఇచ్చాం నాన్న? సో అక్కడ ఎంటీ ఏం రాయలేదు కాబట్టి సో ఆ పేజ్ అన్నది మనకి డిస్ప్లే అవ్వలేదు. జస్ట్ ఎంటీగా ఉంది. యూఆర్ఎల్స్ ఎక్కడ ఈ వ్యూస్ లో ఏం డెవలప్ చేయలేదు కాబట్టి అది కాన్స్టెంట్ గా ఉంది. సో ఇప్పుడు ఆపరేషన్స్ డాట్ పీవై. సో nav బార్ మనకి అన్ని డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఫస్ట్ వి నీడ్ టు రైట్ సేమ్. మీరు ఎక్కడ ఏం డెవలప్ చేసినా ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్టెండ్స్ స్పేస్ దెన్ హెడర్ డాట్ HTML దెన్ స్పేస్. సో మనకి డెవలప్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ మనకి డిస్ప్లే అవ్వాలి. ఇంతకుముందు ఫామ్ అనుకుంటే సో అలాగే బ్లాక్ కంటెంట్ సో ఈ బ్లాక్ కంటెంట్ లోనే మనం నెక్స్ట్ ఫామ్ కానీ ఇంకా ఏదైనా మీరు రాస్తారు. నెక్స్ట్ ఎండ్ బ్లాక్. సో ఈ ఎండ్ బ్లాక్ లోనే మనకి స్ట్రాప్ పైన ఏవైనా అప్లై చేస్తాం. సో ఫస్ట్ we need to write div. Okay, div. So div class is equal to, first we need to write container, then so in that container create one row. So div row, sorry, class. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ అనేది మనకి క్లాస్ లోనే రాస్తారు. రో. ఓకేనా? దెన్ నెక్స్ట్ క్రియేట్ వన్ చూద్దాం H3. సో H3 లో వచ్చేసి యాడ్ యూజర్ అనేది రాద్దాం. యాడ్ యూజర్. దెన్ H3 అగైన్
చూద్దాం. దెన్ గో టు సర్వర్. సో ఇలా వచ్చింది. సో ఈ యాడ్ యూజర్ అనేది ఇలా ఉంది. సో ఇలా ఉంటే మనకి ఏంటి చూడడానికి సో అంత ఎఫెక్టివ్ గా లేదు. సో వీటికి కొన్ని ప్రాపర్టీస్ అనేటివి అప్లై చేద్దాం. సో యాడ్ యూజర్ అనే ఉంది కదా. సో ఈ H3 లో డైరెక్ట్ గా CSS కాకుండా ఇలాగే దీని వల్ల యూసేజ్ అనేది ఇలా ఉంటుంది. సో దీనికి బీజీ కలర్ అప్లై చేద్దాం. బీజీ ఐఫన్ ఇన్ఫో. సో ఇన్ఫో అంటే ఒక కలర్ వస్తుంది కదా. సో అది నెక్స్ట్ టెక్స్ట్ టెక్స్ట్ ఐఫన్ లైట్ అంటే థిక్ గా ఉండాలా, ఎలా డిస్ప్లే అవ్వాలి ఏంటి అని. నెక్స్ట్ టెక్స్ట్ అనేది ఎలా సెంటర్ లో ఉండాలి. సో సెంటర్. ఫార్మ్స్ అన్ని కార్డ్స్ యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సెంటర్. నెక్స్ట్ సో దీనికి ప్యాడింగ్ అప్లై చేయాలి. P-2 ఇలా షార్ట్ కట్స్ ఉన్నాయి. ప్యాడింగ్. నెక్స్ట్ బార్డర్. సో బార్డర్ అప్లై చేద్దాం. బార్డర్ సో ఎలా ఉండాలి, స్క్వేర్ బ్రాకెట్స్, రౌండెడ్, డాషెస్ చాలా ఉన్నాయి. సో ఐ వాంట్ టు గివ్ రౌండెడ్ ప్రాపర్టీ. ఓకేనా, చూద్దాం. సో ఇప్పుడు ఎలా వస్తుంది. కొన్ని ప్రాపర్టీస్ అప్లై చేసాం. సో ఇలా వచ్చింది. నెక్స్ట్ వన్ మోర్ ప్రాపర్టీ ఏంటి అంటే మార్జిన్ y యాక్సిస్ x. అంటే ఈ పేజ్ మొత్తం ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. సో x యాక్సిస్ నుంచి 2 rows మనకి డిస్ప్లే అవ్వాలి, ఇలా ఉంటది. సో ఐఫన్ MY అంటే మార్జిన్ y యాక్సిస్ 2 అని ఇస్తున్నాం. సో ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రో అనేది ఏంటి స్టాండర్డ్ గా ఉంది. సో అలా కాకుండా x యాక్సిస్ నుంచి ఇక్కడ మార్జిన్ x యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 3 columns అంటున్నాం. సో ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. సో కొంచెం చేంజ్ అయింది, ముందుకు మూవ్ అయింది. నెక్స్ట్ సో ఇక్కడ ఈ కంటైనర్ కూడా మనకి ఫ్లూయిడ్ అని రాస్తే ప్రాపర్టీ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ మార్జిన్ టాప్ నుంచి 4. సో ఇంతకు ముందు ఇలా ఉంది, ఇప్పుడు ఇంకొంచెం ఇలా రైట్ సైడ్ 4 బిట్ అనేది 4 చేంజ్ అవుతుంది. టాప్ నుంచి 4 inches. నెక్స్ట్ సో ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ మనము ఒక డివ్. సో ఇప్పుడు అగైన్ డిస్ప్లే డీటెయిల్స్ కి సేమ్ అదే పేజ్ లోనే డిస్ప్లే అవ్వాలి కదా. సో టేక్ అనదర్ డివ్ క్లాస్. సో డైరెక్ట్ గానే అప్లై చేసేయండి. సో ఈ కాల్ సో ఈ కాల్ తీసుకుంటే మార్జిన్ డౌన్. నెక్స్ట్ కార్డ్. సో ఇవి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. x యాక్సిస్ 2. దెన్ సపోజ్ షాడో, ఒకవేళ మనకి షాడో డిస్ప్లే అవ్వాలి అనుకుంటే, షాడో కావాలి అనుకుంటే ఒకవేళ లైట్ గ్రీన్ ఇలా ఇస్తారు. చాలా ఉంటాయి. నెక్స్ట్ బార్డర్ రౌండెడ్. ఓకే, బార్డర్ వచ్చేసి రౌండెడ్. నెక్స్ట్ వన్ H3. దెన్ డిస్ప్లే డీటెయిల్స్. దెన్ ఎలా వచ్చింది. సో గో టు బ్రౌజర్. సో ఇలా చేంజ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం అప్లై చేయాలి అంటే, సో ఇదే డ్యూ లోనే కదా. సో నెక్స్ట్ డ్యూ లో వచ్చింది. సో ఎక్కడైతే మనకి ఈ డ్యూ లోనే ఉండాలి. సో ఇలా నెక్స్ట్
రో తీసుకున్నాం కదా, సేమ్ అదే రో ఇలా తీసుకున్నాం కదా, సో ఆ div లో మాత్రమే ఇది విజిబుల్ అవ్వాలి కాబట్టి సో ఇలా ఇచ్చాం. సో వీటికి కూడా సేమ్ ఇది అప్లై చేయండి H3 కి. సపోజ్ బిజీ కలర్ వచ్చేసి సక్సెస్ ఇవ్వండి. సో ఇలా వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ సో వన్ మోర్ ఏంటంటే ఇప్పుడు ఏంటి చూడండి, ఈ div కి ఒక బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ లో ఫామ్ అనేది మనం రాస్తాం. సో యాడ్ యూజర్ కూడా సేమ్ అలాగే రావాలి అంటే సేమ్ ఇది కాపీ చేయండి. దెన్ సో వీటికి వచ్చేసి కొంచెం చేంజెస్ చేయండి, చూద్దాం ఎలా వస్తుందో. సో ఇలా ఉంది. ఓకేనా. కొంచెం ఇవి 4 ఇంచెస్ మాత్రమే కావాలి అనుకుంటున్నాను. సో ఇలా ఉంటది. మనం ఏమైనా కొంచెం మాడిఫై, ఇవి ప్రాపర్టీస్ అనేవి చాలా ఉంటాయి. ఒకసారి జస్ట్ గో త్రూ W3 schools అండ్ వర్క్ ఆన్ ఇట్. ఓకే. సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఫామ్ యాడ్ యూజర్ కింద ఫామ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా. యాడ్ యూజర్ ఉంది కదా, సో ఈ యూజర్ కి మనం ఫామ్ అనేది యాడ్ చేయాలి. సో ఆల్ ఆఫ్ యూ in that add user H3 tag below, add one more div tag. So in that div we can apply write one class. So class name as, సో ఈ బూట్స్ట్రాప్ లో ఏంటంటే మనం ఇక్కడ అప్లై చేస్తే చాలు, ఆల్రెడీ మనం ఆన్లైన్ నుంచి డేటాని గెట్ చేసుకున్నాం కదా బూట్స్ట్రాప్ ప్రాపర్టీస్ అని ఎక్స్టర్నల్ గా. సో అవన్నీ అప్లికబుల్ అవుతాయి. సో కార్డ్ -body. Okay, so in that card body lo, so create one form. So in that form again take one row, div class is equal to row. సో ఇన్ దట్ రో లో వచ్చేసి మనం ఏం ఫస్ట్ రో లో వచ్చేసి ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలని అడుగుతున్నాం. యూజర్ నేమ్ పాస్వర్డ్. సో ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు టెక్స్ట్ వన్ నేమ్. సో నేమ్ వచ్చేసి యూజర్ నేమ్, సో యుఎస్ అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ టేక్ వన్ ప్లేస్ హోల్డర్. సో ప్లేస్ హోల్డర్ లో ఇస్తే ఏంటంటే డేటా అనేది హిడెన్ లో ఉంటది, కాన్స్టెంట్ గా ఉంటది. ఐ మీన్ డిస్ప్లే అవుతుంది, జస్ట్ కాన్స్టెంట్ గా ఉంటది. చూడండి ప్లేస్ హోల్డర్ తీసేస్తే ఎలా వస్తుంది, కంట్రోల్ X. సో ఇలా వచ్చింది. ఓకేనా. సో ఇలా కాకుండా ఇక్కడే ఎంటర్ యూజర్ నేమ్ అని రావాలి. సో అగైన్ మళ్ళీ మన లేబుల్ యూజ్ చేయకోకుండా రాసుకోవాలి అనుకుంటే ప్లేస్ హోల్డర్ ఇస్ ఈక్వల్ టు ఎంటర్ యూజర్ నేమ్. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా ఎంటర్ యూజర్ నేమ్. ఓకే, ప్లేస్ హోల్డర్ అనేది అట్రిబ్యూట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సో టేక్ వన్ మోర్, ఈ రోలోని వన్ మోర్ ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు పాస్వర్డ్ ఇన్పుట్ పాస్వర్డ్ అని ఇస్తే ఏంటంటే డాట్స్ గా వస్తుంది హిడెన్ లో. దెన్ pd ప్లేస్ హోల్డర్ ఇస్ ఈక్వల్ టు ఎంటర్ పాస్వర్డ్. సో ఇలా వచ్చింది. సో నెక్స్ట్ సో వీటికి కూడా అప్లై చేయాలి మనం. ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఇది
ఇది ఒక రోలో వచ్చింది. నెక్స్ట్ ఇది ఒక రోలో వచ్చింది. కానీ మనకి సేమ్ అదే రోలోనే 2 కాలమ్స్ గా డివైడ్ అవ్వాలి. ఓకేనా? సో డివైడ్ అవ్వాలి అంటే బూట్‌స్ట్రాప్ లో ఒక ప్రాపర్టీని అప్లై చేయాలి. దెన్ in that type input type tag use class is equal to hyphen control form hyphen control space call hyphen sm. నెక్స్ట్ సేమ్ దీన్ని కూడా అప్లై చేద్దాం. కంట్రోల్ S, ఎంటర్ పాస్వర్డ్, పాస్వర్డ్ నెక్స్ట్ చెప్తాను సార్ నెక్స్ట్ క్లాస్ లో. ఎంటర్ యూజర్ నేమ్ ఇలా 1 by 1 ఇద్దాం. ఒకసారి 1 minute. ఎంటర్ యూజర్ నేమ్ అండ్ ఎంటర్ పాస్వర్డ్. ఓకే, సో పేజ్ కొంచెం బిట్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా వచ్చింది. నెక్స్ట్ సేమ్ నెక్స్ట్ 1 more ఇప్పుడు ఇలా వచ్చింది. సో అగైన్ జస్ట్ కంట్రోల్ C, దెన్ ఇంకొక రో కంట్రోల్ V, టెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎఫ్ నేమ్ ఆర్ యూజర్ నేమ్ ఆల్రెడీ తీసుకున్నాం కదా. నేమ్ జస్ట్ N. ఓకే, ఎంటర్ స్టూడెంట్ నేమ్. సో దెన్ SN తీసుకోండి, స్టూడెంట్ నేమ్. ఓకే, దెన్ input type is equal to text, enter student as SA తీసుకోండి, ప్లేస్ హోల్డర్ ఎంటర్ as. ఓకే, సో ఈ నేమ్ అన్నది మనకి డేటాబేస్ లో డేటాని స్టోర్ చేసుకోవడానికి అట్ ద టైమ్ ఇట్ విల్ యూజ్. ఓకే, నెక్స్ట్ బ్రేక్ ట్యాగ్ ఇద్దాం.
ఇలా నెక్స్ట్ again add one more. So in that div you can take one more field, take input type text or email. సో ఇన్పుట్ టైప్ లో ఏజ్ వచ్చేసి నంబర్ తీసుకుంది, నంబర్. సో ఈమెయిల్ ఎస్ఈ ఎంటర్ ఈమెయిల్, ఎంటర్ స్టూడెంట్ ఈమెయిల్. సో దెన్ okay, so after that we can create two buttons. Okay, in that div ఈ ఫ్రంట్ ఎండ్ కి కొంచెం టైం పడుతుందండి. నార్మల్ గా డేటాబేస్ అవన్నీ ఆల్రెడీ మనకి కమాండ్స్ తెలుసు కాబట్టి యూ డోంట్ వరీ, డైరెక్ట్ గా మనం రాసుకోవచ్చు. ఓకే, సో అగైన్ మనం ఇక్కడ ఏంటి యూజర్ నేమ్, పాస్వర్డ్, స్టూడెంట్ నేమ్, ఏజ్ ఎంటర్ చేయమని అడుగుతున్నాం. సో ఇక్కడ మనం ఏమి అంటే టూ బటన్స్ యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఏంటి ఆ బటన్స్ అంటే రీసెట్, ఐ మీన్ క్లియర్ అంటే డేటా ఎంటర్ చేసిన తర్వాత క్లియర్ అండ్ క్రియేటర్. సో టూ బటన్స్ తీసుకుందాం. సో ఇక్కడ రిజిస్టర్ చేసిన డేటా అన్నది మనకి డేటాబేస్ లోకి డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే క్లియర్ బటన్స్ యాడ్ చేద్దాం. అగైన్ టేక్, సో సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేసి టేక్ రో అండ్ ఇక్కడ ఏంటంటే చేంజ్ చేద్దాం. ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు reset, then value is equal to here. Okay, next input type is equal to create. Sorry, input type is equal to submit. Data అనేది సబ్మిట్ అవ్వాలి కదా. సో వాల్యూ is equal to name is equal to create. Okay, next సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ బటన్స్ కి మనకి కొంచెం అప్లై చేయాలన్నమాట. డేటాబేస్ ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ కానీ క్లిక్ చేయగానే అది అప్లై చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి చూద్దాం కదా. పాస్వర్డ్ చూడండి, పాస్వర్డ్ హిడెన్ లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఎంటర్ ఏజ్, ఈమెయిల్ ఐడి, సో దెన్ క్లియర్. సో క్లియర్ అనగానే డేటా మొత్తం క్లియర్. సబ్మిట్ అని క్లిక్ చేయగానే డేటా మొత్తం సబ్మిట్ అయ్యి సో ఎక్కడ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే డేటాబేస్ లో రిట్రీవ్ చేయాలి. చూద్దాం స్టెప్ బై స్టెప్. ఓకే, సో క్లాస్ ఇస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో బీటీఎన్ ఈ బటన్ టైప్, దెన్ బీటీఎన్ ఐఫన్ సక్సెస్. నెక్స్ట్ టెక్స్ట్ సెంటర్, నెక్స్ట్ టెక్స్ట్ లైట్, ఇలా వస్తుంది కొంచెం. ఓకే, నెక్స్ట్ సో ఇది కూడా వీటికి కూడా ఇది అప్లై చేయండి. సేమ్ ఫామ్ కంట్రోల్ కాలమ్స్
ఆల్రెడీ మనకి క్లాస్ ఉంది కదా. ఇలా వచ్చింది. సో వీటికి కూడా సేమ్ BTS సక్సెస్ కాకుండా దీనికి వేరే వేరే ఇద్దాం. ఇంకా ప్యాడింగ్, సో మెనీ ప్రాపర్టీ. ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలంటే యువర్ విష్. ఇన్ఫో ఇద్దాం. సో ఇలా ఎప్పుడైతే మనకి క్లియర్ అని టైప్ చేస్తామో, సపోజ్ ఇలా ఉంది, దెన్ క్లిక్ ఆన్ క్లియర్. సో క్లియర్ అవుతుంది. సబ్మిట్ అని క్లిక్ చేయగానే డేటా అనేది సబ్మిట్ అవుతుంది. సో ఇంతవరకు క్లియరా? సో నార్మల్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో వేరే కలర్ అప్లై చేద్దాం. ఇన్ఫో తీసుకున్నాం. ఈ కలర్స్ అన్ని మనకి ఇక్కడ దొరుకుతాయి. ప్రైమరీ ఇద్దాం, మార్నింగ్. సో ఇక్కడ ప్రైమరీ. సో ఇలా ఓకేనా. సో ఇక్కడ మనకి ప్లేస్ హోల్డర్ వల్ల యూజ్ ఏంటంటే ఇట్లా డేటా అనేది ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్. సో ఇంతవరకు క్లియరా? మనం రిజిస్టర్ అయిన ఈ డేటా ఇక్కడ ఎప్పుడైతే మనం సబ్మిట్ అని క్లిక్ చేస్తామో, సో ఈ సబ్మిట్ చేసిన డేటా అన్నది ఎక్కడికి రావాలి అంటే డేటాబేస్ సర్వర్ లోకి రావాలి. అట్ ద సేమ్ టైం డేటాబేస్ లో కూడా డేటా అన్నది స్టోర్ అవ్వాలి. డేటా అన్నది డేటాబేస్ లో కూడా స్టోర్ అవ్వాలి. సో అది ఎలా ఏంటి? ఓకే. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు. సో ఏదైనా ఫామ్ నుంచి డేటా ఆల్రెడీ గెట్ చేసుకున్నాం, డిస్ప్లే చేసాం, మళ్ళీ వ్యూస్ లోకి వెళ్ళాం ఇలా. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో అది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? సర్వర్ కి వెళ్ళాలి. సో అంతకంటే ముందు ఇక్కడ ఒకటి అప్డేట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇక్కడ ఇలా ఫామ్ తీసుకుంటామో, ఎక్కడుంది ఫామ్? వేర్ ఇస్ ఫామ్? ఫామ్. సో ఇక్కడ మెథడ్ అప్లై చేయాలి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్లాసెస్. ఏం తీసుకోవాలి ఇక్కడ? మెథడ్ పోస్ట్. సో డేటా అనేది ఎవరు ఫోర్జరీ చేయకోకుండా మీకు ఆల్రెడీ చెప్పాను. ఎక్కడైనా ఏ ఫామ్ తీసుకున్నా లాగిన్ పేజ్ అవ్వచ్చు, డిస్ప్లే పేజ్ అవ్వచ్చు, ఇలాగా. సో ఏమి విషయాలు ఇక్కడ? CSRF_token ఈ DTL లాంగ్వేజ్ కంపల్సరీ అప్లై చేయాలి. ఓకేనా. సో ఆఫ్టర్ దట్, సో మనం ఎంతవరకు వచ్చాము ఇప్పుడు? ఒక URL క్రియేట్ చేసాం. URL నుంచి ఒక ఫామ్ యాడ్ యూజర్ ని క్రియేట్ చేసి సబ్మిట్ తీసుకున్నాము. ఇక్కడ చేంజ్ చేద్దాం, క్రియేట్ తీసుకోండి, ఆర్ స్టోర్ అయితే సబ్మిట్, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో ఈ డేటా మొత్తం మనకి ఇక్కడ డేటాబేస్ ఉంది కదా, సో ఇక్కడికి రిట్రీవ్ చేయాలి. ఇప్పుడు ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ వ్యూస్. సో ఎప్పుడైతే ఈ ఫామ్ మొత్తం మనం క్రియేట్ చేసిన తర్వాత వ్యూస్ ఓపెన్ చేయండి. వ్యూస్ ఓపెన్ చేసిన తర్వాత ఆపరేషన్స్ కదా మనం తీసుకున్నది. సో ఇన్ దట్ ఆపరేషన్స్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇఫ్ ఆల్రెడీ మీకు తెలుసు సర్వర్ లోకి వస్తుంది డేటా. సో రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ అయితే, పోస్ట్ అయితే, then take one variable name u is equal to request dot post of. సో మన ఫామ్ లో తీసుకున్నది ఏంటి? ఫస్ట్ నేమ్ ఏంటి? ఫామ్ లో మనం ఏం US తీసుకున్నాం. సో దెన్
టేక్ యుఎస్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ సేమ్. నెక్స్ట్ టేక్ 1 యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఆఫ్. సో వీటి నేమ్ ఏంటి, పిడి అని తీసుకున్నాం. నెక్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఆఫ్. సో నేమ్ మనం ఏమని తీసుకున్నాం ఇక్కడ, స్టూడెంట్ నేమ్ కి ఎస్ఎన్ అని తీసుకున్నాం. సో సేమ్ ఎస్ఎన్ ఫామ్ లో నుంచి వాల్యూస్ సర్వర్ లోకి ఇలాగే కదా స్టోర్ చేసేది. సో దెన్ ఏజ్ ఏ ఇజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఆఫ్. సో ఎస్ఏ. సో ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్ఏ. దెన్ నెక్స్ట్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఆఫ్ ఎస్ఈ. దెన్ సో ఇప్పుడు మనం ఏంటి, ఇక్కడ ఈ ఫామ్ లో నుంచి ఎంటర్ చేసిన డేటా సర్వర్ లోకి వచ్చింది. ఈ సర్వర్ లోకి వచ్చిన డేటా మళ్ళీ మనం ఎక్కడికి క్రియేట్ చేయాలి, సబ్మిట్ అని క్లిక్ చేస్తానే ఎక్కడికి వెళ్ళాలి, డేటాబేస్ కి వెళ్ళాలి. సో డేటాబేస్ అనేది ఎక్కడ రాసాము, ఐ మీన్ టేబుల్ అనేది ఎక్కడ క్రియేట్ చేసాం, మోడల్స్ లో క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఈ మోడల్ నుంచి మనం ఏం చేయాలి అంటే మోడల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడికి ఇంపోర్ట్ చేయాలి, ఫీల్డ్స్ లోకి ఇంపోర్ట్ చేయాలి. ఓకేనా. సో ఫ్రమ్ మన యాప్ నేమ్ ఏంటి, సపోజ్ మా యాప్ నేమ్ ఇస్ డెమో డాట్ మోడల్స్ ఇంపోర్ట్. సో మన తీసుకున్న మోడల్స్ లో రాసిన క్లాస్ నేమ్ ఏంటి, టేబుల్ నేమ్ ఎస్ రిజిస్టర్. రండి లింకప్ ఎస్ రిజిస్టర్. ఎప్పుడైతే మనకి సర్వర్ లో మన డేటా అన్నది అగైన్ మళ్ళీ డేటాబేస్ లోకి స్టోర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్టర్ దట్ ఏమి ఇంపోర్ట్ చేయాలి, ఫ్రమ్ యాప్ నేమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ టేబుల్ నేమ్. సో ఐ థింక్ ఇది క్యాపిటల్ ఎస్. సో మీరు ఏం నేమ్ తీసుకుంటారో ఆ నేమ్ ఇక్కడ సిమిలర్ గా ఇంపోర్ట్ చేయండి. ఓకేనా. దెన్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఇక్కడ ఏంటి సర్వర్ లోకి తెచ్చుకున్న డేటా ఏదైతే ఉందో డేటాబేస్ లో కూడా స్టోర్ చేసుకోవాలి. సో అగైన్ టేక్ 1 వేరియబుల్ నేమ్ సిఆర్ ఇస్ ఈక్వల్ టు. సో నా టేబుల్ నేమ్ ఏంటి, ఎస్ రిజిస్టర్. సో ఎస్ రిజిస్టర్ ఆఫ్. సో ఇలాగే కదా మనం క్రియేట్ చేసింది ఇంతకు ముందు, ఎస్ రిజిస్టర్ డాట్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చెక్ చేసుకోవాలి, డేటాబేస్ లో నేమ్స్ ఎలా ఉన్నాయి. సో సేమ్ ఇవే నేమ్స్ యూజ్ చేసి మనం డేటా అనేది సబ్మిట్ చేయాలి. సో ఈ చూడండి, సో ఎస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఏంటి ఎస్ నేమ్. సో ఎస్ నేమ్ అంటే ఇక్కడ మన ఏంటి నేము ఎన్. సో టేక్ ఎన్. ఎన్నేనా, ఓకే ఎన్. నెక్స్ట్ వన్ ఏంటి స్టోరింగ్ డేటాబేస్ లో ఎస్ ఏజ్ ఇజ్ ఈక్వల్ టు ఏజ్ కి ఏం తీసుకున్నాం, ఏ తీసుకున్నాం. సో దెన్ ఏ. నెక్స్ట్ వన్ ఏంటి ఎస్ డేటాబేస్ చూడండి ఎస్ యూనేమ్. సో ఎస్ యూనేమ్ ఇజ్ ఈక్వల్ టు. సో ఫామ్ నుంచి గెట్ చేసుకున్న యూజర్ నేమ్ ఏంటి యూ. నెక్స్ట్ ఎస్ నా డేటాబేస్ లో ఇలా మీరు చెక్ చేసుకుని యాడ్ చేయాలి, అలా అయితేనే లింక్ అప్ అవుతుంది. ఎస్ పిడబ్ల్యూడి ఇజ్ ఈక్వల్ టు పి పాస్వర్డ్. నెక్స్ట్ ఫైనల్ గా ఏంటి ఎస్ ఈమెయిల్ ఇజ్ ఈక్వల్ టు ఈ. ఓకే. దెన్ ఎప్పుడైతే మనం ఈ డేటా ఇలాగే కదా మీకు నిన్న క్లాస్ లో చెప్పాను ఎలా క్రియేట్ చేస్తామంటే ఇలాగే క్రియేట్ చేస్తాం. సో ఇలా క్రియేట్ చేశాక సేవ్ చేయాలి, సిఆర్ డాట్ సేవ్ మెథడ్ యూజ్ చేయండి, సేవ్. దెన్ ఎప్పుడైతే సేవ్ చేసిన తర్వాత కూడా ఇదే పేజ్ కే మనం రీడైరెక్ట్ చేయాలన్నమాట. సో ఈ రీడైరెక్ట్ చేయాలి అంటే మనకి రీడైరెక్ట్ అనేది ఒక మెథడ్ ఉంది.
సో దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది కూడా షార్ట్ కట్స్ లోనే ఉంది. సో రెండర్ కామా రీడైరెక్ట్ రీడైరెక్ట్. సో ఈ రీడైరెక్ట్ మెథడ్ నుంచి ఇదే పేజ్ కి మనం రీడైరెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ సేవింగ్ రిటర్న్ రీడైరెక్ట్ ఆఫ్ కోడ్స్ లో ఇలా ఓకే సింగిల్ స్లాష్ ఇస్తే రీడైరెక్ట్ అనేది అవుతుంది ఆటోమేటిక్ గా. ఓకే క్లియర్. చూద్దాం అసలు ఏం జరిగింది, ఎర్రర్స్ ఏంటి, ఏమేమి వచ్చాయి. సో ఏంటి, ఇంతకు ముందు ఒక ఫామ్ క్రియేట్ చేసాం. ఆ ఫామ్ నుంచి మనం డేటాని గెట్ చేసుకున్నాం సర్వర్లోకి. సో మన డేటా వచ్చిన డేటాని అసలు డేటాబేస్ లోకి వెళ్తాదా లేదా అన్నది చెక్ చేయాలి ఇప్పుడు. దెన్ valid direct. Direct. అంటే మీ ఇష్టం సార్. ఒకవేళ మీరు ఎన్ని ఫామ్స్ కావాలనుకుంటే అన్ని ఫామ్స్ క్రియేట్ చేసుకుంటా ఉండొచ్చు, లేకపోతే ఒక ఫామ్ లోనే మోడిఫికేషన్ చేసుకొని కూడా అప్లై చేయొచ్చు. ఓకే స్పెల్లింగ్ రాంగ్ ఉంది కదా. రిటర్న్ రీడైరెక్ట్. మనం ఎక్కడ ఏ పేజ్ కావాలనుకుంటారో ఆ పేజ్ కి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంటర్ చేసిన యూజర్ నేమ్, సపోజ్ యూజర్ నేమ్ వచ్చేసి కృష్ణ, పాస్వర్డ్ వచ్చేసి స్టూడెంట్ నేమ్, లేకపోతే యూజర్ నేమ్ వచ్చేసి 1 2 3. దెన్ స్టూడెంట్ నేమ్ వచ్చేసి కృష్ణ, ఏజ్ వచ్చేసి 20, మెయిల్ అడ్రస్ outcome. Then click on submit. సబ్మిట్ అయిపోయింది, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ సబ్మిట్ అయిన డేటా ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో ఇక్కడికి వచ్చేసింది కదా. సో ఇక్కడ మనం డేటాబేస్ లోకి వచ్చింది చూడండి. కృష్ణ 24 యూజర్ నేమ్, పాస్వర్డ్. సో పాస్వర్డ్ వచ్చేసి కృష్ణ @123 జీమెయిల్. సో ఇలా ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ యూజర్, సపోజ్ ఐ వాంట్ టు యాడ్ ఆద్యన్, పాస్వర్డ్ is then click on submit. సో సబ్మిట్ అయిందా. మళ్ళీ అగైన్ ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళేసి సేమ్ కంప్లీటెడ్ టిల్ నౌ క్లియర్ ఆర్ ఈస్ దేర్ ఎనీ కన్ఫ్యూజన్. సో ఇంకోటి ఏంటంటే ఏ ఫామ్ తీసుకున్నా మీరు సేమ్ ప్రాసెస్. ఏ ఒక ఫామ్ క్రియేట్ చేస్తారు, డేటాబేస్ లో డేటా స్టోర్ చేస్తాం, ఆ డేటాను రిట్రీవ్ చేస్తాం, అదే కంపేర్ చేస్తాం, ఇంకా సిమిలర్ డిలీట్ చేస్తాం, అప్డేట్ చేస్తాం,
వ్యూ చేస్తాం. సో ఇలా సేమ్ ఆపరేషన్స్ అన్ని అప్లికబుల్ అవుతాయి. సేమ్ అదే పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ సపోజ్ మరి అగైన్ ఎంటర్ చేస్తున్నాం. చెప్తాను ఫర్గాట్ పాస్వర్డ్ ఇంకా డిస్ప్లే అవ్వలేదు. నెక్స్ట్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఎస్ అంటే అన్ని ఒకేసారి అంటే ఛాంబర్ ఆఫ్ ఉంటాయి ఇందులో మెథడాలజీస్. Till now clear? Please respond all of you. ఓకే థ్యాంక్ యూ ఆల్. సో ఇప్పుడు మళ్ళీ మనం మెకానిజం ప్రకారం మనం ఏమనుకున్నాం, ఈ డిస్ప్లే దాంట్లో మనం ఇక్కడ ఎంటర్ చేసిన యూజర్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి అని చెప్తున్నాం. చూడండి బూట్స్ట్రాప్ యూజ్ చేస్తే ఎంత హైలైటెడ్ గా ఉంటది. పేజ్ కూడా కొంచెం వెయిటేజ్ గా వ్యాలిడేట్ గా కనిపిస్తుంది. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆపరేషన్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఈ డిస్ప్లేలోకి మనకి డిస్ప్లేలో మనం ఇక్కడ డీటెయిల్స్ తీసుకున్నాం కదా. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ సో ఈ టైప్ లో మనకి కావాలన్నమాట డేటా అన్నమాట. సో ఇప్పుడు మనము దీనికి ఇంకొకటి కార్డ్ తీసుకొని కార్డ్ బాడీ అప్లై చేసి అలా ఈ ఫ్రంట్ ఎండ్ అనేది ఈజీనే ఎప్పుడైనా. సో ఇది ఎక్కడైనా దొరుకుతుంది నో ప్రాబ్లం. ఓకే సో టేక్ డ్యూ క్లాస్ మీరు ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే లింకప్స్ నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడ స్టోర్ చేశారు, ఏం ఇంపోర్ట్ చేశారు, ఎలా గెట్ చేశారు, ఏం కమాండ్ యూజ్ చేశారు, దట్స్ ఇట్. సో ఈ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ మీకు నెట్ లో అయినా దొరుకుతుంది. మొత్తం ఒక ఫామ్ యొక్క ఫ్రంట్ ఎండ్ డిజైన్ తీసుకుంటాం. సో ఇలా అప్లై చేస్తారు. క్లాస్ కార్డ్ బాడీ కార్డ్ బాడీ. సో అగైన్ take one table. So in that table, apply one properties. So first we need to table. In that table, table border. So order, remove value less. Then table. I want to apply so many properties ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకి ఏవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి. ఓకే ఇన్ దట్ టేబుల్ ఫస్ట్ టేక్ వన్ రో table row. In that table row td. So first take one serial number and td. Again td. In that td first student name. Okay next again td. In that td is next again td table data td ante username next email id td then finally row tr అంటే table row. సో ఇలా ఉంది. సో
సో చూడండి మనకు ఒక టేబుల్ వచ్చింది. నేను ఇక్కడ హోవర్ ఇచ్చా కాబట్టి సో మనం ఎప్పుడైతే మౌస్ అనేది ఆ టేబుల్ మీదకి వెళ్తుందో సో అప్పుడు హైలైటెడ్ గా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అసలు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే అక్కడ స్టోర్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో సో ఆ డేటా మొత్తం మనకి ఎక్కడ డిస్ప్లే చేయాలి, సేమ్ ఇక్కడికి తెచ్చుకోవాలన్నమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి అంటే కొన్ని కమాండ్స్ ఉన్నాయి, తర్వాత అప్డేట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం యూజ్ చేయాలి అంటే ఓపెన్ ఇక్కడ. సో నెక్స్ట్ డిటిఎల్ లాంగ్వేజ్ నుంచి మన డేటాని గెట్ చేసుకుంటామని మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక ఫర్ లూప్ యూజ్ చేసి డేటాని రిట్రీవ్ చేసుకుంటాం. ఆల్రెడీ నీకు నిన్న క్లాస్ లో చెప్పాను ఆల్ డేటాని ఎలా రిట్రీవ్ చేసుకుంటామంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ నుంచి మన డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఆ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తాం ఆ ఆబ్జెక్ట్ అనేది. సో వ్యూస్, గో టు వ్యూస్. సో మనం వ్యూస్ లోనే కదా ఏదైనా అప్డేట్ చేసేది ఆబ్జెక్ట్ ఏదైనా. ఓకే. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలంటే డేటా మొత్తం డిస్ప్లే చేసుకోవాలి మెయిన్. చూద్దాం. ఫర్ j in views మనం క్రియేట్ చేస్తా ఉన్న డేటా అనేది k is equal to k is equal to k is equal to s register dot objects dot all. ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి కదా మనకి డేటా వెళ్ళాలి. సో టేక్ వన్ డిక్షనరీ మీకు ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను. కే ఎస్ అని ఎస్డి అని తీసుకుంటున్నాను. కి దెన్ కే. చూద్దాం మీకు మెకానిజం. ఇక్కడ ఏంటంటే మనకి రిజిస్టర్ అయిన డేటా బేస్ లో స్టోర్ అయిన డేటా మొత్తం కే అనే ఆబ్జెక్ట్ లోకి గెట్ చేస్తాం. ఓకేనా. చూడండి ఇక్కడ థియరీలో మీకు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే
రీడ్ చేయడం కోసం. చూడండి ఇక్కడ. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఆల్ రికార్డ్స్, సో ఎస్ రిజిస్టర్ ఆబ్జెక్ట్ డాట్ వాల్, సో ఇక్కడ ఏ అని ఉంది. సో ఈ ఏని ఈ ఫర్ లూప్ లోకి ఇన్సర్ట్ చేసి మనం ఇలా అప్డేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, ఇక్కడ ఈ వ్యూస్ లో కమాండ్ రాశాను కే అనే వాల్యూ. సో దీన్ని మీకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. ఈ కీ నేమ్స్ బేస్ చేసుకొని మనము ఇక్కడ HTML లోకి గెట్ చేస్తాము అని, ఫర్ లూప్ యూజ్ చేసి అని. ఓకేనా, చూద్దాం. లేకపోతే ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఇన్ ఎక్కడికి తెచ్చుకోవాలి, వ్యూస్. సో వ్యూస్ లో మనం తీసుకున్న కీ నేమ్ ఏంటి, SD. సో SD లోకి వచ్చి ఉంటుంది. సో SD అని తీసుకుంటాం, స్టూడెంట్ డీటెయిల్స్ అని. దెన్ ఓకే, ఆఫ్టర్ దట్ అగైన్ ఫర్ లూప్ ఎండ్ చేద్దాం. ఎండ్ ఫర్ percentage. So in that for loop, take row, in that row, so take TD, so TD of, అగైన్ మనం ఏదైనా డేటా ప్రింట్ చేయాలంటే డబుల్ బ్రేసెస్ యూజ్ చేస్తామని ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. ఫర్ లూప్, ఓకే, ఫర్ లూప్ డాట్ కౌంటర్, ఫర్ లూప్ డాట్ కౌంటర్. సో ఈ కౌంటర్ అంటే ఏంటంటే ఇక ఆటోమేటిక్ గా ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ టీడీ అగైన్ 2 ఫ్లవర్ బ్రేసెస్, జే డాట్. సో మనం డేటాబేస్ లో నుంచి గెట్ చేసిన నేమ్స్ ఏమేమి, ఫస్ట్ వన్ ఏంటి, ఎస్ నేమ్. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, ఎస్ నేమ్. ఓకే, అగైన్ టీడీ క్లోజ్. చూద్దాం, అసలు రాకుంటే ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే చేద్దాం. జే డాట్, నెక్స్ట్ వన్ ఏంటి, ఏజ్, ఎస్ ఏజ్. దెన్ టీడీ, నెక్స్ట్ టీడీ, నెక్స్ట్ ఏంటి, యూజర్ నేమ్. సో అగైన్ జే డాట్. సో మీకు ఆల్రెడీ లిస్ట్ ఇవన్నీ ఐడియా ఉంటే, ఈ SD లో అనేది ఏంటి, ఇది ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీ లిస్ట్ మనం ప్రింట్ చేసుకోవాలంటే ఫర్ లూప్ యూజ్ చేసి రాస్తాము. సో ఎస్ యూ నేమ్, నెక్స్ట్ ఇది, సో జే డాట్ ఎస్ ఈమెయిల్, then TD close. So after that, so email వరకు వచ్చాము. Then here అనేది వచ్చాము. చూద్దాం రిఫ్రెష్. సో వచ్చేది కదా డేటా అన్నది, అర్థమైందా? సో ఇక్కడ నేను ఏం అప్డేట్ చేయలేదు. ఇక్కడ తీసుకున్న వ్యూస్ చూడండి, ఇది మీకు అర్థమైంటది. వ్యూస్ లో ఏమన్నానంటే ఈ ఆపరేషన్ డాట్ HTML లో మనం డెవలప్ చేసాం. సో ఏంటి, ఇందులో 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం పార్ట్స్. సో మనం అలా డెవలప్ చేసిన దానికి మోడిఫికేషన్స్ అనేవి ఏం చేశాను ఇక్కడ అంటే, ఈ కమాండ్ మీకు ఆల్రెడీ తెలుసు, get the all records from the DB. సో DB నుంచి ఆల్ రికార్డ్స్ గెట్ చేస్తాం. సో ఆల్ రికార్డ్స్ అని గెట్ చేసి ఈ ఇలా రాస్తేనే మనకి HTML గెట్ అవుతుందని మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ SD ఏదైతే కీ నేమ్ ఉంటుందో వ్యూస్ లో, ఆ నేమ్ ని బేస్ చేసుకొని ఈ కౌంటర్ ఏంటంటే ఆటోమేటిక్ ఇంక్రిమెంటేషన్ అన్నమాట ఈ కౌంటర్ అనేది. సో ఇలా నేను అనేది అప్డేట్ చేస్తాను. క్లియర్ టిల్ నౌ? సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది ఇప్పుడు, ఎప్పుడైతే మనం ఇక్కడ చూడండి, సపోజ్ 1 మోర్ ఫీల్డ్ యాడ్ చేస్తాను చూడండి. సపోజ్ పాస్వర్డ్ is
సో దెన్ సబ్మిట్. సో ఎప్పుడైతే మనం డేటాని ఇక్కడ సబ్మిట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి రిట్రీవ్ అవుతా ఉంటది. సో ఇంతకు ముందు నీకు స్టాటిక్ వేగా చెప్పాను ప్రీవియస్ గా, అంటే ఫైల్లో డేటా ఒక HTML రెండరింగ్ చేయడం ఎలాగో సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా. కానీ మనకి డేటా అనేది పర్మనెంట్ గా డేటాబేస్ లకి స్టోర్ అవుతూ మనకి రిట్రీవ్ చేసుకోవడం వస్తుంది. ఓకే, టిల్ నౌ క్లియర్? ప్లీజ్ రెస్పాండ్. అటెండెంట్ లింక్స్ వచ్చేసి మీ సార్ ప్రొవైడ్ చేస్తారండి. టిల్ నౌ క్లియర్? Yes, ma'am. థ్యాంక్ యూ. సో ఈ రోజు చెప్పిన క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా ఇదే మెకానిజమే ఉంటది. స్టోర్ చేయడం, డేటాను ప్రింట్ చేయడం, రీడ్ చేయడం. ఇంకొకటి ఒక సింపుల్ గా ఇంకొకటి డెవలప్ చేస్తాను. ఇంకోటి ఇక్కడ ఫామ్ లోకి యాడ్ చేయాలి మనం. ఏంటంటే సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇక్కడే యాడ్ చేస్తున్నా ఏంటి అంటే వ్యూ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం. సో ఇక్కడే ఇంతకుముందు డేటాబేస్ లో కమాండ్ ప్రాంప్ట్ లో చెప్పాను ఇది. సో ఇలా కాకుండా ఇక్కడే మనం వెబ్సైట్ లోనే మనం వ్యూ అని క్లిక్ చేస్తేనే వ్యూ రికార్డ్స్ వ్యూ అవ్వాలి మనకి. నెక్స్ట్ డిలీట్ అని క్లిక్ చేయగానే డిలీట్ అయిపోవాలి రికార్డ్ అనేది. అప్డేట్ అని క్లిక్ చేయగానే అప్డేట్ అవ్వాలి వ్యూ అనగా అలా. ఓకేనా? సో ఇది ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో ఇది ఎక్కడ అప్డేట్ చేయాలి? ఇంతకుముందు మనం ఏదైతే డేటాని గెట్ చేస్తామో సేమ్ అదే పేజ్ లోనే ఇంకొక టీడీ యూజ్ చేసి, సో ఇక్కడ మళ్ళీ యాడ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్ ఐడి అబో బిలో. సో యాక్షన్స్. సో యాక్షన్స్ అని తీసుకుందాం. సో ఇలా ఈ యాక్షన్స్ దగ్గర 3 ఫీల్డ్స్ ని యాడ్ చేద్దాం. URLs యాడ్ చేద్దాం. TD, then TD. So in the TD, a anchor tag. So a href. Present మనం ఏం రాయట్లేదు కాబట్టి హ్యాష్ ఇస్తున్నా. ఓకే, సో ఇది కూడా ప్రాపర్టీస్ కూడా రాసేసేయండి. ఇది ఒక బటన్ టైప్ గా రావాలి. స్పేస్ btn. సో నెక్స్ట్ బటన్ అవుట్లైన్. సో దీనికి ఒక అవుట్లైన్ రావాలి. సో అవుట్లైన్. నెక్స్ట్ కలర్ ఇన్ఫో. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ వచ్చేసి 1 ఇలాగా. దెన్ దెన్ క్లోజ్ యాంకర్ ట్యాగ్. ఇలా అప్డేట్ అయింది. సో ఇలా వచ్చింది. దెన్ క్లిక్ ఆన్ వ్యూ. సో ఎప్పుడైతే మనం వ్యూ మీద క్లిక్ చేస్తామో ఏదైనా అప్డేట్ అనేది కావాలి. కలర్స్ చూద్దాం. ఓకే,
ఫస్ట్ ఒకసారి నోట్ చేయండి, తర్వాత చూద్దాం. నెక్స్ట్ can create one anchor tag h reference ఇది అప్డేట్ చేయాలి కాబట్టి సో వచ్చేసి ఏంటంటే డిలీట్ ఆర్ అప్డేట్ a career a hash delete. సో ఎప్పుడైతే మనకి సో ఇంకొంచెం నేను అప్డేట్ చేశాను అనమాట. ఓకేనా, అది రాయొచ్చు, అదేం జస్ట్ డిజైనింగ్ కోసమే, దానివల్ల నో యూజెస్ ఆఫ్ స్టోరింగ్ అండ్ రిట్రీవింగ్. ఓకే, కొంచెం కార్డ్ బాడీని కొంచెం అనేది. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇలా మనం క్లాస్ ఇజ్ ఈక్వల్ టు సంథింగ్ రాస్తాము, సో ఇవన్నీ ఇది ఒక బటన్ లాగా ఇట్లా అప్డేట్ అవుతా ఉంటాయి. సో వేర్ ఇస్ డేంజర్. డేంజర్ అంటే రండి ఎలా అప్డేట్ అయిందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇదేంటంటే ఇలా అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ వచ్చేసి గ్రీన్ కలర్ పెడదాం. సక్సెస్ అప్డేట్ అవ్వలేదు.
చాలా చిన్నగా వచ్చేసింది. ఓకే. క్లియర్. సో ఏంటి మనం ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి, సపోజ్ మళ్ళీ 1 మోర్ రికార్డ్ యాడ్ చేయండి, సేమ్ అలాగే మనకి ఇక్కడ కూడా అప్డేట్ అవుతా ఉంటుంది. ఓకేనా? దెన్ సబ్మిట్. సో ఇలా క్లియర్ టిల్ నౌ. ప్లీజ్ రెస్పాండ్ ఆల్ ఆఫ్ యూ. సో టుమారో చూద్దాం వ్యూ ఎలా చేయాలి, అప్డేట్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి. ఓకేనా? 3 మెకానిజం టుమారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి ఎవరు మాట. మేడం మీరు నిజంగా చాలా డిఫరెంట్ గా చెప్పారు. నేను నేర్చుకున్న దానికి మీరు చెప్పేది చాలా డిఫరెంట్ ఉంది మేడం. అంటే ఏంటి సార్? అంటే మీరే అంటే నాది ఏంటంటే నా పేజ్ ఓపెన్ అయ్యింది, సబ్మిట్ కొట్ట ఆ పేజ్ నుంచి ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అయిపోద్ది. ఓకే సార్. అది నాది. నాకు ఇలా పైన కంటెంట్ ఏం రాలేదు. చాలా డిఫరెంట్ గా చెప్పారు మీరు. మీరు కోఆర్డినేటర్ సార్ డిగ్రీ? కాదండి, స్టూడెంట్. నేను కోర్స్ నేర్చుకుని 5 ప్రాజెక్ట్ డెవలప్ చేశా. ఇక్కడ మీరు డిగ్రీ కంప్లీట్ అయిందా? కంప్యూటర్ సైన్స్ మేడం, ఎంసీఏ. ఏంటి సార్? ఎంసీఏ కంప్యూటర్ సైన్స్ మేడం. ఓకే ఓకే. స్టూడెంట్ 2020 పాస్ అవుట్. ఓకే. డిగ్రీ ఎంసీఏ కూడా కంప్లీట్ అయింది కదా? అయిపోయింది మేడం. ఓకే ఓకే. అయితే నేను 5 వేల నేర్చుకుంటే చాలా డిఫరెంట్ గా చెప్పారు మీరు. ఇంకా వాళ్ళు చెప్పిన దాంట్లో నాది ఒక పేజ్ ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అయిపోద్ది. ఓకే సార్. నాది విజువల్ స్టూడియోలో మేడం. దీన్ని విజువల్ స్టూడియో చేయొచ్చా మేడం? విజువల్ స్టూడియోలో కూడా చేయొచ్చు సార్. ఇది ఐడి ఇది మీ ఇష్టం అనమాట. ఐడి మనం ఏదైనా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. అంటే నా డేటా సర్వర్ వచ్చి MySQL డేటా సర్వర్ మేడం. మీది MySQL యూజ్ చేస్తుంది. ఓకే. అది చాలా డిఫరెంట్ గా ఉండేసి రోజు చూస్తున్నా, చాలా డిఫరెంట్ గా ఉంది. అవునా అండి? అంటే అందరూ ఒక కాలేజ్ నుంచి రాలేదా స్టూడెంట్స్? ఒకసారి రాజేంద్ర సార్. హలో మ్యామ్ చెప్పండి. అంటే ఐ మీన్ అంటే డిగ్రీ టీమ్ అని చెప్పారు కదా మాకు, మేము ట్రైనర్ ఇంజనీరింగ్ టీమ్ లో. ఓన్లీ ఒక కాలేజ్ నుంచి ఏం రాలేదా స్టూడెంట్స్? లేదు మ్యామ్, డిఫరెంట్ కాలేజెస్ నుంచి ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది. ఓకే 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 మేడం. నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ కింద డెవలప్ చేస్తాను మేడం. మీరు చెప్పారు కదా mat.py. ఓకే సార్. అది నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ కింద డెవలప్ చేస్తున్నాను. అది చూస్తాను, దీన్ని కూడా ట్రై చేస్తాను విజువల్ స్టూడియోలో. చేయండి, నో ప్రాబ్లం. డౌట్ వస్తే నీకు మెసేజ్ పెడతాను మేడం రేపు మార్నింగ్. ఓకే అండి. అంటే యాక్చువల్ గా విజువల్ స్టూడియోలో ఎప్పుడు చేయలేదు, మీరు కూడా చేయండి. అంటే నేను విజువల్ స్టూడియోలోనే 5 ప్రాజెక్ట్ డెవలప్ చేసింది. ఓకే. మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? నేను హైదరాబాద్ మీద స్విచ్ టెక్నాలజీలో నేర్చుకున్నా. ఓకే. ఒక ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నారు మీరు? ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నా. అంటే మా ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు కొంచెం అంటే బాగానే ఆఫర్ చేస్తారండి, కంటెంట్ కూడా బాగానే డెలివర్ చేస్తారు. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా రెఫర్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకా మిషన్ లెర్నింగ్ ఉంది, డేటా సైన్స్ ఉంది, పైథాన్ ఉంది, సి లాంగ్వేజ్, అలా మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఇప్పుడు ఎలా అయితే రిజిస్టర్ అయ్యారో సేమ్ అలాగే రిజిస్టర్ అయిపోతే మీకు ఇలా జరుగుతుంది క్లాసెస్. నేను పైథాన్ నేర్చుకున్నా మేడం. పైథాన్ నేర్చుకున్నా, సర్టిఫికేట్ వచ్చింది. పైథాన్ కూడా ఏపీఎస్ఎస్డిసి నుంచి నేర్చుకున్నారా? ఏపీఎస్ఎస్డిసి నేర్చుకున్నాను, డేటా సైన్స్ నేర్చుకున్నాను, వచ్చింది. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఓకే మేడం.
Thank you. Okay, that's all about today. Tomorrow we will discuss how to view the data and how to update and how to delete. సేమ్ ఇంతకు ముందు కమాండ్ ప్రాంప్ట్ లో ఎలా అయితే చేసామో సేమ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడే ఒక ఫామ్ వచ్చేసి అక్కడే అప్డేట్ చేయాలి, అక్కడే డిలీట్ చేయాలి. సేమ్ ఇదే పేజ్ లోనే రెండరింగ్ చేయాలి, రీడైరెక్ట్ అయ్యేటట్టు చేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్. అటెండెన్స్ వచ్చేసి మీ వేరే సార్ ఉన్నారు, సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లేకుంటే ఒకసారి మేడం మాట్లాడతారా కోఆర్డినేటర్? హలో హలో మ్యామ్ నర్మదా అది స్టూడెంట్స్ అడుగుతున్నారండి. ఓకే మ్యామ్, నేను అటెండెన్స్ లింక్ అనేది పోస్ట్ చేస్తాను మ్యామ్ చాట్ బాక్స్ లో. సార్ మేడం మీకు ఫార్వర్డ్ చేస్తారు. ఓకే 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 స్టూడెంట్స్ ఒకసారి చాట్ బాక్స్ చెక్ చేయండి, అటెండెన్స్ లింక్ అనేది పోస్ట్ చేశాను. ఓకేనండి, లింక్ వచ్చిందండి, సో చెక్ చేయండి, రెస్పాండ్ అవ్వండి. ఓకేనండి, సో ప్రతి ఒక్కరూ ఫిల్ చేయండి అది. సో ఇప్పటి వరకు మేడం చెప్పిన ఈరోజు చెప్పిన టాపిక్స్ అన్ని కూడా అందరికీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నానండి. సో ఈ రోజు చెప్పిన వాటిల్లో కూడా ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే క్లాస్ లో కూడా మీరు అడగచ్చు, ప్రాబ్లం ఏం లేదు, మేడం మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాక్టీస్ చేయండి బాగా, ఎప్పటికప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీ అవుతుంది. ఓకేనండి, నేను సెక్షన్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరైనా ఫిల్ చేయని వాళ్ళు ఉంటే సో ఫాస్ట్గా ఫిల్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి ఆ లింక్ పోస్ట్ చేస్తానండి, ఒకసారి చూడండి. ఎవరైనా ఓపెన్ అవ్వకపోతే ఒకసారి చూడండి మళ్ళీ. ఇంకొక విషయం అండి, క్లాస్ మనకి చాలా తక్కువ మంది స్ట్రెంత్ అనేది అటెండ్ అవుతున్నారండి, చాలా మంది రిజిస్టర్ అయి ఉంటారు కదా. సో మీ ఫ్రెండ్స్కి చెప్పండి,
ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో అవ్వని వాళ్ళు కూడా మీరు క్లాసులు నేర్చుకోవచ్చు. ఇది మనకి 5 డేస్ అయింది క్లాస్ స్టార్ట్ అయ్యి. సో రిమైనింగ్ ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ ఫ్రెండ్స్‌కి రిఫర్ చేయండి. నేర్చుకోవాలంటే జాయిన్ అవ్వమని చెప్పండి. ఆల్రెడీ మీ దగ్గర లింక్ ఉంటుంది కదా! సో మీకు వాట్సాప్ గ్రూప్ కూడా ఆల్రెడీ క్రియేట్ చేసుంటారు సారు. సో అందులో మీకు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మీరు అందులో పోస్ట్ చేస్తే సార్ మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఓకేనండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నేను సెక్షన్ ఎండ్ చేయొచ్చా అండి? క్లియర్ కదా? లింక్ పెట్టారు. శ్రీకాంత్ గారు టెలిగ్రామ్ లింక్ అని అడుగుతున్నారు కదా! సార్ నిన్న సార్ వచ్చారు కదండీ! సార్ మీకు టెలిగ్రామ్ లింక్ క్రియేట్ చేశారా? ఓకేనండి. ఒకవేళ ఉంటే కనుక నేనే చెప్తాను మీకు. ఓకే అండి. ఇంకా రిమైనింగ్ ఏదైనా ఉన్నా సరే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు ఒకసారి ఇది అందరూ ఫిల్ చేశారు కదా! నేను సెక్షన్ ఎండ్ చేయొచ్చా? స్టిల్ 13 మెంబర్స్ ఫిల్ చేశారు. ఓకేనండి. సెక్షన్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రేపటి క్లాస్‌లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.